ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథమైన మత్తయి సువార్త 3వ అధ్యాయం 13వ వచనం నుంచి మనం చూసినట్లయితే, యేసుప్రభుల వారు గలిలయ నుండి యొర్దాను నది వదినున్న యోహాను దగ్గరికి బాప్తిస్మం పొందడానికి వెళ్ళినప్పుడు, యోహాను, నీ చేత నేను బాప్తిస్మం పొందవలసి ఉండగా నువ్వు నా దగ్గరికి వచ్చావని అడిగినప్పుడు, నీతి యావత్తు ఇలా జరగవలసి ఉంది, ఇప్పటి కానిమ్మని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు యోహాను చేత బాప్తిస్మం పొందారు. బాప్తిస్మం పొంది నీళ్ళలో నుంచి ఒడ్డుకు రాగానే ఆకాశం తెరవబడి దేవుని ఆత్మ పావురం వలె అతని మీదకి వచ్చడం చూశాడు. మరియు ఆకాశం తెరవబడి దేవుని ఆత్మ పావురం వల్ల అతని మీదకి వచ్చి చూసి ఆకాశం నుండి ఒక స్వరం వినటం కూడా మనం చూస్తాం. ఆ స్వరం ఏంటంటే, ఈయన నాకు ఇష్టడైన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని ఒక స్వరం వినబడటం మనం చూస్తాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరధారిగా భూమి మీదకి వచ్చి యోహాను దగ్గర బాప్తిస్మం పొందిన వెంబటనే ఆత్మను పొందుకున్నట్టుగా, దేవుని ఆత్మను పొందుకున్నట్టుగా, దేవుని స్వరాన్ని విన్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే ఈ లోకంలో ఉన్న మనం కూడా బాప్తిస్మం పొంది చాలామంది ఆత్మను పొందుకోరు, నామకార్థంగా జీవిస్తుంటారు. చూడండి, ఆకాశం నుంచి ఆత్మ పావురం వల్ల అతని మీదకి వచ్చినని ఆయన దేవుని స్వరం అన్నట్లుగా మనం చూస్తున్నాము. చాలామంది బాప్తిస్మం పొంది కూడా దర్శనాన్ని నమ్మరు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు దర్శనం చూసినట్లుగా, దర్శనంలో తన ఆత్మ తన పైన వచ్చినట్లుగా, పావురం వల్లే వాలినట్లుగా, ఆకాశం నుంచి ఒక స్వరం వచ్చినట్లుగా, ఆ స్వరం ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నేను ఆనందించున్నానని చెప్పుచున్నట్లుగా మనం క్లియర్గా చూస్తున్నాము. కానీ బాప్తిస్మం పొందిన చాలామంది దర్శనాన్ని నమ్మరు. దేవుడి స్వరం ద్వారాను, దర్శనం ద్వారాను, వాక్యం ద్వారాను పలు విధాలుగా మనతో మాట్లాడతాడు అనే గ్రహింపు చాలామందికి కలగాలి. వాక్యానుసారంగా మనం గ్రహింపు కలిగినప్పుడు, వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు ఆ గ్రహింపు అనేది ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదివేటప్పుడు వాక్యానుసారంగా జీవించే యొక్క జీవితాన్ని మనం కలిగి ఉంటే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం లేఖనం మనకు అర్థమవుతుందని దీన్ని బట్టి అర్థమవుతుంది.